ఊరమాస్ గెటప్లో ఆయన చూసినప్పుడు కానీ, అంటే ఆ లుక్ టెస్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే సీన్లు చేసేటప్పుడు కానీ, ఓవరాల్గా నాని గారి గెటప్ గురించి కానీ, లేకపోతే ఆయన చేసిన సీన్ల గురించి కానీ ఏం చెప్తారు ఎస్పెషల్లీ మీరు? ఐ థింక్ నేను ఫస్ట్ టైం నానిని అట్లా ఆ వైట్ సూట్ ఇట్లా చూసినప్పుడు నాకైతే ఐ గాట్ అ వెరీ జేమ్స్ బాండిష్ కైండ్ ఆఫ్ అ ఫీల్, బికాస్ ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ మై మ్యాన్ యాజ్, లైక్ యునో, లైక్ మై ప్రొటాగనిస్ట్, మై ఫేవరెట్ యాక్టర్. ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ ద బెస్ట్ జర్నీ ఇన్ దిస్ ఫిలిం. సో దాన్ని ఆ కేర్ మేము చాలా ఫ్రమ్ ద కాస్ట్యూమ్ డిజైనింగ్ నుంచి అసలు ఆయన వేసుకున్న సూట్ని మేము ఓకే చేయడానికి దగ్గర దగ్గర 25 సూట్లు మేము స్పెసిఫిక్గా దాన్ని ట్రై చేసి అది ఇది అదా ఇది అని మొత్తం పర్మిటేషన్ కాంబినేషన్స్ మొత్తం నడిచి దాన్ని ఆ సెట్లో ఆయనతో వేయించి, బికాజ్ ఇప్పుడు ఆయన మనం ఎంత డిజైన్ చేసినా ఇక్కడ వేరేలా ఉంటుంది, సడన్గా సెట్లో ఉన్న లైటింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుంది. సో మేము నారో డౌన్ చేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఆయన ఒకసారి నానిస్తున్న సెట్ లోపల తీసుకెళ్ళి అక్కడ ట్రయల్ చేయించి ఆ లైటింగ్లో, సినిమా లైటింగ్లో కెమెరా మీద ఎలా ఉందో చూసుకొని ఓకే చేసుకున్నాం అది మేము, బికాస్ హీఈస్ గోయింగ్ టు బీ ఇన్ దట్ కాస్ట్యూమ్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ద ఫిలిం. అవును. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ వెన్ వీ సా హిమ్ ఇన్ దట్ సూట్ అండ్ భలే ఉన్నాడు మనిషి అనిపించినప్పుడు. మీరు చూస్తే అక్కడి నుంచి ఇంకా స్లోగా సూట్ మెల్లిగా రెడ్ అవుతుంది, మెల్లిమెల్లిగా ఎరుపు ఎక్కుతూ ఉంటుంది సూట్, లాస్ట్కి అది మొత్తం అయిపోయి బనీన్ మీద వెళ్ళేంత వరకు తీసుకెళ్ళి. బట్ అదే ఒక జర్నీ, అదే ఒక ఆర్క్. కాస్ట్యూమ్ కూడా ఒక ఆర్క్ ఉంది దాంట్లో మీరు చూస్తే. ఫస్ట్ బౌ టై పెట్టి కొంచెం నీట్గా ఉంటాడు, తర్వాత బౌ వెళ్ళిపోద్ది, దాని తర్వాత జాకెట్ ఎరుపు అవుద్ది, దాని తర్వాత జాకెట్ తీసి ఫైట్ కాసేపు షర్ట్ మీద ఉంటుంది, షర్ట్ ఎరుపు ఎక్కుతుంది, తర్వాత షర్ట్ తీస్తే బనీన్ మీద ఉంటుంది, అంతవరకు వెళ్తుంది అది.